హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణిని. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంకా మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. మా ఆయన అందరికీ బాకీలకి అడ్డాలు ఉంటాడు. రేపు నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా. అదే అని అంటే వాళ్ళు ఇలా అనుకుంటారు, మంచోడుగా ఉండాలని. ఏంది మంచోడు? పిల్లల గురించి ఆలోచించుకోవాలి. ఇంత బాధ్యత లేకుండా ఎలా? నేను ఒక్కటి అర్థమైంది, లారీ డ్రైవర్ని అనవసరంగా చేసుకున్నాను, నా జీవితం నాశనం చేసుకున్నాను. ఏం చేద్దాం, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇంకా వాళ్ళిద్దరిని ఇంకా నా లోకం. వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. వీళ్ళు నాలాగా బాధపడకూడదు. వీళ్ళని చూస్తే, వీళ్ళు మాట్లాడితే నాకు ప్రశాంతంగా ఉండిద్దమ్మా. టార్చర్ పెడతాడనే కానీ నా బంగారు తల్లులు. ఇస్తావు కావా నువ్వు? సాయి సాయి పేరు చెప్పు. సాయి సాయి అని చెప్పు. ముద్దుకి దాయలే. ఆడుకోపో, ఆడుకోపోమా. అట్ట ఆడికి తేకూడదు. రా కొట్టిద్ది. సైకోది. జడేసిన 5 నిమిషాలకి జడిప్పది వేసుకుంది. అచ్చం చెంచులు పిల్లలాగా. నువ్వు ఆడికి బయలుదేరా? ఏం సాయి నువ్వేడికి? అమ్మ చిన్న కాటి పాపలు, చిన్ని కాటి పాపలు, సాయి చిన్న కాటి పాపలు. సాయి బాయిషి అట్ట ఆడికి మర్యాదగా రండి, లేకపోతే ఇద్దరికి పగిలిద్దిరా చేతులు. సామాన్లు అన్నీ తీసుకెళ్ళింది పిల్ల. చెట్లు కూడా ఎలా ఏమైపోయినాయో కూడా తెలీదు. మా నీళ్ళు కూడా లేవు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ చెట్లు ఆడే వదిలినెక్కింది. ఇల్లు ఖాళీ చేశారు. మేము పక్కన ఉండే ఇల్లు ఇది, మా పక్కన ఉండే ఇల్లు ఇది. అందుకని మా అమ్మాయిలు తిరుగుతున్నది. మాదే రాజ్యం. ఏం తీసి మందే రాజ్యం కదా ఇదంతా. ఇదంతా చెత్త చెత్త చెత్త. ఆ చెట్లు పేక మాకమ్మలో ఏడు చేస్తారు. మొత్తం ఖాళీ చేశారు. మొత్తం ఖాళీ చేశారు. అది ఒకటి వదిలేసిపోయింది పిల్ల. దీనికోసం వచ్చే వారం వచ్చిద్దేమో తీసుకెళ్ళడానికి. మాయ్ కదిలి కొడతాయి.
అల్లం వెరీ గుడ్. అట్లా ఎండిపోతూ ఉంటే చూడలేం కదా మొక్కలు. హైట్ కూడా ప్రాణాలే అని నీళ్ళు పోస్తుంది మా అమ్మాయి. ఆ రొమ్ములో నీళ్ళు కూడా పోయడానికి ఒళ్ళు బద్దకం వేసింది మా పిల్లకి. అంత రొమ్ము నీళ్ళు పట్టినా కానీ మోటర్ వేసింది మా పిల్ల. నిన్న నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది తెలుసా. బాయ్ దీనికి కూడా పోసావా? మనీ ప్లాంట్కి కూడా పోసావా? భలే ఉంది పచ్చగా. ఏం పట్టించుకోని వాళ్ళకే మంచిగా పెరుగుతాయి ఏంది ఈ చెట్లు, మనీ ప్లాంట్లు. అమ్మ ఆ రకంగా సేవలు చేస్తుంటే మనీ ప్లాంట్ అసలు ఎదురుదానికి కూడా పోయి ఎందుకు మట్టి తింటున్నా, మట్టి ఎందుకు తింటున్నా. జల్లు వేసి 10 నిమిషాలకి పీక్ పాతలు పెట్టావు, నా నోట్లో పెట్టావు. నువ్వు నాణ్యమైన చెల్లి.